శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మంగళవారంతో కూడినటువంటి సంకష్టహర చతుర్థిని అంగారక చతుర్థి అంటారు. అలాంటి మహిమాన్వితమైన రోజున నేను తెల్ల జిల్లేడు గణపతితో స్వామివారికి అర్చన అభిషేకాలు అనేది ఆచరించుకున్నాను. పాలాభిషేకం చేసుకుని స్వామివారిని పూజించుకున్నానండి. మహిమాన్వితమైన రోజు, కోరిన కోరికలు తీర్చే సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి కదండి. నేనైతే ఇలా అలంకరించుకొని ఆరాధించుకుంటున్నాను స్వామివారిని. ఈరోజు నేను ఉపవాస దీక్ష అనేది ఆచరించడం లేదండి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాకైనందులో ఆరాధించుకుంటాను. మహాపర్వదినాన స్వామివారిని అభిషేకించుకొని పూజించుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మహిమాన్వితమైన రోజండి సంకష్ట చతుర్థి. అయినా మంగళవారంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి రోజుకి చాలా విశేషమైన ఫలితాలను అందించే రోజు. అలాంటి మహిమాన్వితమైన రోజుకి అభిషేకించుకుని ఆరాధించుకుంటున్నాను. అలాగే ఉపవాస దీక్ష చేసేవారికి మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్వామివారికి ఉదయాన్నే శిరస్నానాన్ని ఆచరించి స్వామి నీ వ్రతాన్ని ఆచరించుకుంటున్నానని ముడుపు కట్టుకుని దీపారాధన చేసుకుని సాయంత్రం వ్రత విధి విధానంతో ఆచరించుకున్నట్లయితే మహిమాన్వితమైన ఫలాలను పొందవచ్చు. స్వామివారిని నేను అయితే షోడశోపచారాలతో పూజించుకున్నానండి. వ్రతం ఆచరించుకుని మొక్కుకునే వారికి మాత్రం మహిమాన్వితమైన రోజని చెప్పుకోవచ్చు. వాళ్ళ కోరికలు మాత్రం సిద్ధులెత్తాయి. నేను ఈ సంవత్సరంలో 2 సంకష్టహర చతుర్థులనే ఆచరించుకోగలిగాను. ఇలా స్వామివారిని పూజించుకున్నానండి. ఉపవాస దీక్ష చేసుకునే వాళ్ళైతే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకోవచ్చండి. కుడుములను పాయసాన్ని మనం ముడుపు కట్టుకున్న బియ్యంతో కుడుములు పాయసాన్ని నైవేద్యంగా చేసుకుని వ్రత కథ వ్రత మంత్రాలు అన్నీ చదువుకుని చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనం ఉపవాస దీక్షను విరమించాలి. నాకు ఈరోజు ఉపవాస దీక్ష చేయడం అనేది కుదరలేదండి. కుటుంబ పరిస్థితిని, మన ఆరోగ్యాన్ని కూడా అవకాశం ఉంటేనే నేను ఆచరించుకోగలుగుతాను. ఒకరిని ఇబ్బంది పెట్టి మనం చేయకూడదు అనేది నా ఉద్దేశం అండి. ఇలా అయితే కుదిరింది ఈరోజు నాకు. మీ అందరూ స్వామివారిని చూసి దర్శనం చేసుకుంటారని, ఒక చిన్న లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఆ విఘ్నేశ్వరుని, మా ఇంటి గణపతి శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.